టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీఎం చంద్రబాబుతో గురువారం భేటీ అయ్యారు. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసిందే. పార్లమెంటుకు పోటీ చేసే అంశంపై మాగుంట నిరాసక్తత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐటీ, సిబిఐ దాడుల పేరుతో బెదిరిస్తున్నారని మాగుంట చంద్రబాబుకు వెల్లడించినట్లు తెలిసిందే. దీనికి నేపథ్యం 3 నెలల క్రితం 2018 డిసెంబర్ 8న పత్రికల్లో వచ్చిన ఈ వార్తను చదివితే మీకు నిజ నిజాలు తెలుస్తాయి. ఐటీ అధికారులు మరోసారి తెలుగుదేశం పార్టీ నేతలపై గురిపెట్టారు. ఈసారి టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయన కుటుంబానికి చెందిన కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో సోదాలు చేస్తున్నారు. చెన్నై టీ నగర్ లో ఉన్న ఆయన కార్యాలయం, పూంతమల్లిలో ఉన్న ఆయన కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలోనూ సోదాలు చేస్తున్నారు. మాగుంట కుటుంబానికి మాగుంట బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో ఉన్న బాలాజీ బిస్లరీ, బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎండ్రికా ఎంటర్ప్రైజెస్ కంపెనీల్లో సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నా ఈ రోజే బయటకు తెలిసిందే. మాగుంట కుటుంబీకుల నివాసాలకు వెళ్లకపోయినప్పటికీ ఆ కుటుంబానికి చెందిన 3 కంపెనీలు, వారి సన్నిహితులకు సంబంధించిన 7 కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఇటీవల కాలంలో టీడీపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఆర్థికంగా బలంగా ఉన్న ప్రతి ఒక్క టీడీపీ లీడర్ ను టార్గెట్ చేశారు. సోదాలు చేశారు. సోదాల్లో ఏం బయటపడిందో ఎవరూ చెప్పలేదు. ఏమైనా నోటీసులు జారీ చేశారో కూడా ఎవరికీ తెలియదు. కానీ టీడీపీ నేతలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్డి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలకు స్పష్టంగా తెలుసు. ఆయన తరచూ మాగుంట కుటుంబీకులతో సమావేశమై వైసీపీలోకి రావాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు. అయితే మొదట్లో ఊగిసలాడిన మాగుంట ఇటీవల కాలంలో టీడీపీలోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో మరోసారి మాగుంట కుటుంబాన్ని కార్నర్ చేయడానికే ఈ దాడులు చేస్తున్నారు అన్న అభిప్రాయాలు ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సుజనా చౌదరిని బీజేపీలో చేర్చుకునేందుకు ఈడీని రంగంలోకి దించారని చెబుతున్నారు. ఆయనపై 5,700 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆరోపించారు. కానీ ఇంతవరకు కేసు నమోదు చేశారా? చేస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. 2 రోజులు కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.